అనేవాడిని నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి. వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది, జస్ట్ వెయిట్. మనుషుల దృష్టిలో వద్దు నాకు సర్టిఫికేట్, ఎందుకంటే మనుషులు ఈ రోజు సర్టిఫికేట్ ఇస్తారు, రేపు ఇంకొక బ్యాడ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వగలరు. మనుషులు ఇచ్చే రిపోర్ట్ వద్దు నాకు. మనుషులు నా గురించి ఏం మాట్లాడుకుంటారో దాని గురించి వద్దు ఆలోచన. కొంతమంది చూడండి, మనుషులు ఏమనుకుంటారో అని దాని మీదే ఉంటది రోజంతా వాళ్ళ మైండ్. మనుషులు ఏమనుకుంటారో పట్టించుకోకు. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ ఇస్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. అసలు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? దేవుడు నీకు మార్కులు ఇస్తే ఏమి ఇస్తాడు? దేవుడు నీకు ఒకవేళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఎన్ని మార్కులు పడితే దాని గురించి ఆలోచిస్తూ బ్రతుకు. ఆత్మీయంగా నువ్వు చాలా ఎదుగుతావు. అందరికీ సహాయం చేసి నాకెందుకు కష్టం రావాలి? కొన్నిసార్లు ఎట్లా ఉంటదంటే, నువ్వు సహాయం చేసిన వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతా ఉంటారు, నువ్వు వెనక ఆగిపోయినట్లు ఉంటది. అర్థమైందా? అప్పుడు అమ్మ నాన్న అందరూ అంటారు, అందరికి బాగా సపోర్ట్ చేసేవాళ్ళే, అందరు చూడు పైకి వెళ్ళిపోయాను, నువ్వు ఇక్కడే ఉన్నావు. నీకు ఒకేసారి డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఆమేన్. మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆపడండి వెనకాల. నువ్వు సహాయం చేస్తే నీ సహాయకర్త అయిన దేవుడు నిన్నెప్పుడు కూడా ఉన్న స్థితిలో ఉంచాడు. ఎందుకంటే నువ్వు దేవుని బట్టి చేసావు కాబట్టి, నువ్వు దేవుని మనసు కలిగి చేసావు కాబట్టి, నువ్వు దేవుని ప్రేమ కలిగి చేసావు కాబట్టి, దేవుడు నువ్వు మేలు చేస్తే నీకు మేలే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. మనుషుల ప్రేమలు మాటలకి చాలా గొప్పగా ఉంటాయి, కొన్నిసార్లు చేతల దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ, చాలా చీప్గా కదండి. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మానవ బంధాలన్నీ ఆర్థిక డబ్బుతో ముడిపెట్టబడిన, నీ దగ్గర ఏమైనా అవసరం ఉంటే మామూలు ప్రేమ ఒలికించరు, బహుగా ప్రేమ. అప్పుడు అనిపిస్తుంది, ఇంత ప్రేమ ఎక్కడి నుంచి? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంత ప్రేమించలేదే. ఇంత ప్రేమ ఏంటంటే, ఏదో అవసరం ఉంటది నీతో. అవసరం తీరిపోయాక మొహం కూడా కనిపించదు. అవసరం తీరాక నీ ఫోన్ కూడా ఎత్తరు. అవసరం తీరిపోయాక నీ ఫోన్ నంబర్ బ్లాక్ లో పెట్టేస్తారు. తెలుసా అండి? చూసారు అలాంటి వాళ్ళని? కుప్పలు తిప్పలుగా కనబడతారు ప్రపంచంలో. అలాంటి వ్యక్తులు అవసరాల కొరకు వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ లాగా డస్ట్బిన్ లో పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో అక్కడ నుంచే గాయాలు వస్తాయేమో. యవనస్తులారా వినండి, when you love someone so much, get ready for biggest hurt in your life. నువ్వు ఎవరినైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నావో ఒక రోజున వారిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళని మీద నిందలేసినప్పుడు, నీ క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడినప్పుడు, లేదా నీ క్యాలిబర్ని తక్కువ మాట్లాడినప్పుడు, నీ కెపాసిటీని తక్కువగా మాట్లాడినప్పుడు, ఆ హర్ట్ అంటే చూసావా, అది ఎవరితో చెప్పుకోవాలని బాధ. ఎంతమంది యవనస్తులు తమ జీవితాలు ముగించుకున్నారు. నిన్న పేపర్లో నేను చూశాను, స్త్రీల కన్నా పురుషులట ఈ బాధ చాలా ఎక్కువ పడతారట. ఇది పేపర్లో వచ్చిందే. ఒక సైకాట్రిస్ట్ చెప్పిన మాట నేను చెప్తున్నాను, నా సొంత మాట కాదు అది. ఆ బ్రేకప్ అనేది బాగా ప్రేమించేసుకుని యవన కాలంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇంకా నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేనని ఇద్దరు కూడా ఒకరికొకరి జీవితాలు కట్టిపడేసుకుని ఒక సమయం వచ్చిన తర్వాత మరి ఏమవుతుందో తెలియదు, అటు నుండి కానీ ఇటు నుండి కానీ బ్రేకప్ వచ్చింది అంటే యవనస్తులు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ ని. ఎందుకు ఈ రోజున సూసైడ్లు? ఎందుకు ఈ రోజున భయంకరమైన మరణాలు? మనిషికి ఒకే ఒక జన్మ, ఇంకో జన్మ లేదు. ఫిబ్రవరి 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అంటే ఏం చేశాడు? రక్షణ పొందితే పరలోక రాజ్యం, రక్షణ పొందిపోతే నరకం. ఇంకే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇంకో ప్లేస్ లేదు. ఉన్న ఒక జీవితంలో భాగస్వామిగా భార్య గాని భర్త గాని వీళ్ళిద్దరిని జతపరిచాడు దేవుడు. ఇందులో ఎవరో ఒకళ్ళు స్వార్థపరులు. ముందులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇద్దరు క్లాషెస్ వస్తాయి స్టార్టింగ్ లో, కానీ ఓపిక పడితే ఇద్దరు ఒకటైపోతారు. అందుకని వీరిని ఇరువురిని ఎవరు వేరు చేయకూడదు. మీ ఇద్దరిని మనీ ఆర్ జాబ్ ఆర్ ఎడ్యుకేషన్ లేదా చిల్డ్రన్స్ లేదా పేరెంట్స్ ఎవరి వల్ల ఏ కోర్టు ఏ చట్టం వేరు చేయకూడదు. అది బైబిల్ చెప్పినాడు. యేసుప్రభు ఖచ్చితంగా చెప్పాడు, స్త్రీ పురుషుల్ని వేరు చేయకూడదు. నీ వల్ల అతను ఏడవ, ఎందుకని ఒక లైఫ్ ఇంకో జన్మలేడు, నీ వల్ల అతని లైఫ్ జైలైపోతుంది. ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఆత్మీయుడికి లేదు, డివోర్స్ లేదు, సెకండ్ మ్యారేజ్, భార్య బతుకుండగా భర్త బతుకు ఇంకో పెళ్లి చేసుకోకూడదు. దేవుడు కష్టాల్లోకి నిన్ను తీసుకువెళ్ళాడంటే నిన్ను అక్కడ వదిలేయటానికి కాదు, కానీ ఆ కష్టాలలో దేవుడు నీకు సమృద్ధిని కలుగచేయటానికి, ఆ కష్టాలలో దేవుడు తన హస్తం నీకు తోడుగా ఉంచడం కొరకు, ఆ కష్టంలో దేవుడు నీకు ఎలా సమృద్ధిని దయచేయగలడో దేవుడు నీకు చూపించడం కొరకు మాత్రమే దేవుడు నిన్ను కష్టాల్లోకి తీసుకెళ్తున్నాడు, తప్పితే దేవుడు నిన్ను వదిలేయటానికి కాదు. అబ్రాహాం కూడా తన కష్టాల మధ్యలో దేవుడు తన ఇస్సాకుకి బదులుగా ఏం పెట్టాడు? అక్కడ గొర్రె పిల్లని పెట్టాడు. నువ్వే కష్టంలో ఉన్నావో,
ఏ ఇబ్బందులు ఉన్నావు, మీకు ఒకవేళ అప్పుల సమస్య ఉండొచ్చు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నీ సొంత వాళ్ళే నీకు అగేన్స్ట్గా ఉండొచ్చు, లేకపోతే నీకు కావాల్సిన కోల్పోయి ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, నా హస్తము నీకు తోడుగా ఉంచుతాను. ఈరోజు నీ అందరినీ మనుషులు తిరిగి చూస్తూ ఉండొచ్చేమో, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు ఫలానా, నువ్వు ఇలాంటి దాన్ని, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దాన్ని, అలాంటి వాడు. మనుషులందరూ ఇవే చూస్తారు, కానీ వాళ్ళు ఎవ్వరు చూడలేంది దేవుడు చూస్తారు. హల్లెలూయా. నన్ను మా ఊరంతా కూడా, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను ఒక ఫెయిల్యూర్గా చూశారు, కానీ దేవుడు మాత్రం తన సేవకుడుగా నన్ను చూడగలిగాడు. కొయర్లో నుంచోటకు నన్ను ఎవడు నుంచోబెట్టేవాడు కాదు, కానీ దేవుడు ఈరోజు కొయర్కి ముందు తీసుకొచ్చి దేవుడు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. మా చర్చిలో మా యూత్ లీడర్స్ చూడలేంది నా దేవుడు చూశాడు. దేవుడు నిన్ను తృణీకరించలా, దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. మనుషులందరూ ఏదైతే తృణీకరిస్తారో, మనుషులందరూ ఏదైతే చూడరో, దాన్ని దేవుని కృప చూడగలుగుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒకవేళ ఒక చీకటి రాత్రి వలె, ఒక దుఃఖకరమైన రాత్రి వలె, ఒక ఫేజ్ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, చియర్ అప్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఏడుపు రాత్రి వస్తుందేమో, కానీ ఉదయమున సంతోషము కలుగుతుంది. నీ జీవితంలో ఉదయం అనేది వస్తుంది. ఆ ఉదయాన నీతి సూర్యుడు నీపై ఉదయించి తన ఆనందమును, సంతోషమును నీ జీవితంలో సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ప్లీజ్ డోంట్ థింక్ దట్ దీస్ డేస్ ఆఫ్ వీపింగ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. కన్నీటితో నీవు గడుపుతున్న ఈ దినాలు, ఒకవేళ ఈ వారాలు ఎప్పటికీ ఉంటాయని అనుకోవద్దు. నీ జీవితంలో ఈ ఫేజ్, ఈ కాలం, ఈ సీజన్ గడిచిపోతుంది. నథింగ్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ కదండి. కొన్నిసార్లు మనకు ఆనందం వచ్చినప్పుడు అనుకుంటాం, ఇదే ఆనందం ఎప్పటికీ ఉంటే బాగుండని. ఆ ఆనందం ఆవిరవడానికి ఒక క్షణం చాలు. కొన్నిసార్లు ఏడుపు వచ్చినప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఎప్పటికీ ఏడుపే ఉంటుందేమో అని. దేవుని వాక్యం నీకు నాకు వాగ్దానం చేస్తుంది, రాత్రి ఏడుపు వచ్చినా ఉదయమునకు సంతోషము కలుగును. నా ఇబ్బంది దేవుడు చూస్తున్నాడా? దేవుడు అంటున్నాడు, నేను నిశ్చయంగా చూశాను, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఏడ్చుకుంటా ఉన్నావు, ఎవరికి తెలియకుండా దుప్పటి కప్పుకొని నువ్వు ఒంటరిగా ఏడుస్తా ఉన్నావు, ఎవరికి కనబడకుండా నువ్వు ఎంతో వేదన పొందుతున్నావు. దేవుడు అంటున్నాడు, నేను వారి దుఃఖాన్ని చూశాను. దుఃఖాన్ని చూసి, శ్రమను, మొరను విని మౌనంగా ఉండే దేవుడు మన దేవుడు కాదండి. చేతులు కట్టుకొని ఉండే దేవుడు కాదు, విడుదలిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అనుకుంటున్నావేమో, నేను ఇప్పుడున్న బంధకాలు ఇంకెప్పటికీ నాతోనే, నా చుట్టే ఉంటాయి అనుకుంటున్నావా? నో, నీకు విడుదల దేవుడు చాలా దగ్గరలో పెట్టాడు. యువర్ టైమ్ ఆఫ్ డెలివరెన్స్ ఇస్ నియర్. దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నీ శ్రమ ఒక కలలాగా ఉంటది. అప్పుడు నీకు అనిపిస్తుంది, నిజంగా నేనేనా అంత ఏడ్చాను. కొన్ని పరిస్థితులు రావచ్చు నీ జీవితంలో, నా మీద నాకే నమ్మకం లేదండి అని ఎప్పుడైనా అనిపించిందా అండి? నా మీద నాకే నమ్మకం లేదు. ఒక కష్టం రాగానే ఈ కష్టాన్ని దాటగలనని నా మీద నాకే నమ్మకం లేదు. ఒక వ్యాధి వచ్చిందని, ఒక డయాగ్నోసిస్, ఒక రిపోర్ట్స్ రాగానే ఈ వ్యాధిని నేను అధిగమించి బ్రతుకుతానని నా మీద నాకే నమ్మకం లేదు అనే పరిస్థితులు రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించు, ముగిస్తున్నాను. నీ మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, మనుషుల మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పు, నిన్ను నమ్ముతున్నానయ్యా నేను. స్తోత్రం కలుగును గాక. నన్ను నేను నమ్మలేకపోవచ్చయ్యా, నన్ను నేను నమ్మను కూడా, కానీ నిన్ను మాత్రం నేను నమ్ముతున్నా. నిన్ను నమ్ముతున్నా. మనుషులను అయితే నమ్మలేవు, ఎందుకంటే మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు. నో మ్యాన్ ఇస్ ఫెయిత్ఫుల్. You may not be able to trust in yourself, but just put your trust in the Lord. He will see you through. నీవే పరిస్థితి గుండా వెళ్తున్నావు, ఆయన ముందుకు నడిపిస్తాడు. ఈ రోజుల్లో యవనస్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అందమైన హృదయం ఇస్తే ఆ అందమైన హృదయాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి యవనస్తులు. ఏదో ఎవరో వచ్చి నువ్వు నచ్చావు, లేకపోతే నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని 3 మాటలు చెప్పగానే నమ్మేసి, నమ్మిన అమ్మాయిని లేకపోతే నమ్మిన ప్రియుడిని, ప్రియురాలిని వంచించి మోసం చేశాక ఆ హృదయం 1000 ముక్కలైపోతుంది. ఈ పగిలిపోయిన హృదయాన్ని తీసుకొని విలవిల్లాడిపోతున్నారు, ఎందుకంటే దట్ పెయిన్ ఇస్ అన్బేరబుల్. మోసగించబడిన తర్వాత, నమ్మిన వారు అన్యాయం చేసిన తర్వాత, విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, జీవితకాలం ఉంటానని మీ అమ్మా నాన్న వదిలిపెట్టి వచ్చేయి, మన ఇద్దరం వెళ్ళిపోదాము, నిన్ను నేను చూసుకుంటానని ప్రామిస్ చేసిన ఆ తర్వాత మోసం చేసిన తర్వాత, ఉదయం ఒక 1000 ముక్కలు అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఆ గుండెను, విడిపోయిన ఆ భాగాలను, ఆ ముక్కలన్నిటిని గ్యాదర్ చేసుకోవడానికి శక్తి లేక చనిపోవాలని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరంటారు ఈ సమాజంలో. ఈ హృదయాన్ని ఎవడు పడితే వాడికి ఇవ్వద్దు. నీ పరిశుద్ధతను నీవు కాపాడుకో.
వెన్ ఇట్ ఇస్ టైం, సరి అయిన సమయంలో, తగిన సమయంలో దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే, నీ హృదయాన్ని కరెక్ట్ గా ఎవరి చేతిలో పెట్టాలో వారి చేతిలో పెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. రైట్ లైఫ్ పార్ట్నర్ నీకు దొరికాక, ఆ హృదయం వాళ్ళ చేతిలోకి వెళ్ళాక నీ లైఫ్ సేఫ్ గా సెక్యూర్ గా ఉంటది. నీకు హార్ట్ బ్రేకులు, హార్ట్ ఏకులు, హార్ట్ అటాక్లు రావు. ట్రూ ఫ్రెండ్స్, నిజమైన స్నేహితులు, దే విల్ నెవర్ లీవ్ యూ. మీరు వదిలేయమన్నా మిమ్మల్ని వదలరు. బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏ ట్రూ ఫ్రెండ్ లవ్స్ ఫర్ ఎవర్. మీరు వదిలేయమన్నా కానీ, మిమ్మల్ని వదిలేయడానికి ఒక 100 రీజన్లు వాళ్ళకి ఇచ్చిన వారు మిమ్మల్ని వదలరు. ఎందుకోసం అంటే దే ఆర్ ట్రూ ఫ్రెండ్స్, వారు నిజమైన స్నేహితులు కాబట్టి. ఈ లోకంలో నువ్వు ఎవ్వరి కోసం బ్రతికినా, లిసన్ టు మీ ఎవ్రీబడి, ఈ లోకంలో నువ్వు ఎవ్వరి కోసం బ్రతికినా ఏదో ఒక రోజు వారిని డిసప్పాయింట్ చేస్తారు. దట్స్ ట్రూ. ఎందుకంటే మానవుడు నిత్యుడు కాదు కాబట్టి. సిన్స్ మ్యాన్ ఈజ్ నాట్ ఇటర్నల్, దే విల్ డిసప్పాయింట్ యూ వన్ డే. నీ భర్త అంటే నీకు చాలా ఇష్టం ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను వదిలిపోయే రోజు ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు నువ్వు ఏడుస్తావేమో, నిరాశపడతావేమో, ఇంక నా బతుకు శూన్యం అంటావేమో. నీ భార్య భవిష్యత్తుని వదిలిపెట్టి వెళ్లే రోజు ఒకటి వస్తుందేమో. నీ పిల్లల్ని వదిలేసే రోజు ఒకటి ఉంటదేమో. నీ తల్లిదండ్రులు నువ్వు ఎంత ప్రేమించినా ఏదో ఒక రోజు పరలోక పిలుపు అందుకుని వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారేమో. ఒకళ్ళు ఇంతవరకు రకరకాల వాటి కోసం బ్రతికవేమో. కమ్ టు జీసస్, యూ విల్ నో ద పర్పస్ అండ్ మీనింగ్ అండ్ రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క అర్థం ఏంటో నీకు తెలుస్తుంది. బాగుంటే అందరూ ప్రేమిస్తారు, కానీ బాగోకపోయినా ప్రేమించేవాడు ఒకడే. చెప్పండి, దేవుడు. ఆడు బాగుంటాడు మావాడే, కానీ బాగోకపోతే అప్పుడులో ఏదో అదే ఏదో ఉంటుంది పేరు, అంత ఎక్స్ట్రా చేయగాడు. నీకు తెలుసు, చెప్తున్నా, నీకు తెలుసాడు. ఆడితో టీ తాగు, టిఫిన్ తిన్నా, చెదారం అంతా తిరిగావు. ఇప్పుడు వల్లే ఆడేదో అయిందని ఇప్పుడు ఏదో. దేవుడు అలాంటి కాదు. దావీదు ఎలా ఉన్నా, మోసే ఎలా ఉన్నా, వాళ్ళని పాడైపోతున్నా వాళ్ళని సరి చేసుకుని చెప్పండి, వాళ్ళని ప్రేమించిన నిబంధన ప్రేమికుడు. నువ్వు అక్కడ పెళ్లి చేసుకోదాం అనుకుంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకోదామని చూసే వ్యక్తి ఎప్పుడు చూసినా 10 మంది అమ్మాయిలు చుట్టూ ఉన్నాడు. ఎక్కడ అబ్బాయి లేడు, చుట్టూ అమ్మాయిలో ఉన్నారు. సూపర్ క్యారెక్టర్ అంటావు కదా, అలాంటి వాడిని కోరతావు కదా. అలాగ కోరేవనుకో అర్థం ఏంటి? నీకు కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇద్దరు కాంప్రమైజ్, నా దాంట్లో నాది, నీ దాంట్లో నీది. యూ కాంప్రమైజ్, దెన్ ఫ్యూచర్ నిలబడుతుందా? అస్సలు నిలబడదు. నేను వేస్ట్ అంటే నో, గాడ్ ఇస్ సెయింగ్ యూ ఆర్ వాల్యుబుల్. నువ్వు విలువైన వ్యక్తి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు, నిన్ను కొన్నాడు. ఈరోజు యేసు ప్రభు నిన్ను కొన్నాడంటే ఎవరైనా సరే నీ విలువ ఏంటంటే మీరు దేని గురించి చెప్తారేమో. నీ విలువ ఏంటంటే నీ కలిగిన ఆస్తిపాస్తులు, ఇల్లులు, కార్లు, వాటి గురించి మాట్లాడతారేమో లోకంలో. కానీ నేను ఎప్పుడు అంటాను, నా విలువ ఏంటంటే దేవుడు తానే నరరూపధారికి వచ్చి తన రక్తాన్ని నాకు చెల్లించి, ఆ రక్తంతో, అమూల్యమైన రక్తంతో నన్ను కన్నాడు. చూడు, అంత విలువైన వాడిని నేను. ఇక్కడ ఎవరైనా అలాంటి విలువైన వారు ఉన్నారా? దేవుని రక్తము నీకు విలువనిస్తుందండి, దానికి మించిన విలువ ఏది లేదు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ యూ వాల్యూ. నీ జీవితంలో ఏదైనా విలువ అంటే యేసు రక్తం ద్వారా. నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే లేచిపోతావు, ఉన్నమాట చెప్పాలి. ప్రేమ కొరకు మన కుటుంబాన్ని విడిచి లేచిపోతావు. దేవుడి కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కొరకు అందరూ పర్మిషన్ తీసుకుని నిన్నే వెంబడిస్తామని చెప్పిన వారు, ప్రాణ స్నేహితులు కూడా విడిచి వెళ్ళిపోయిన సందర్భాలలో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని మాత్రం కోల్పోవడానికి వీలు లేదు. ఎందుకు దేవుని బిడ్డలు ఎందుకు ధైర్యాన్ని కోల్పోకూడదంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు యూదా గోత్రపు సింహం అండి. హీస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. ఆయనను వెంబడించే వారం ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగానే ఉండాలి. మరి నా ధైర్యానికి ఏదైనా ఆధారం ఉండాలి కదండి. నేను ధైర్యం తెచ్చుకోవాలంటే నాకు ఏదో ఒకటి ఉండాలి కదా. నీకెవరున్నా లేకపోయినా నీ పక్షంగా నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆయనను బట్టి ఏ భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా మనం ధైర్యము తెచ్చుకోగలం. నిన్నే వెంబడిస్తామని చెప్పిన వారు, ప్రాణ స్నేహితులు కూడా విడిచి వెళ్ళిపోయిన సందర్భాలలో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని మాత్రం కోల్పోవడానికి వీలు లేదు. ఎందుకు దేవుని బిడ్డలు ఎందుకు ధైర్యాన్ని కోల్పోకూడదంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు యూదా గోత్రపు సింహం అండి. హీస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా.
ఆయనను వెంబడించే వారం ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగానే ఉండాలి. మరి నా ధైర్యానికి ఏదైనా ఆధారం ఉండాలి కదండి. నేను ధైర్యం తెచ్చుకోవాలంటే నాకు ఏదో ఒకటి ఉండాలి కదా. నీకెవరున్నా లేకపోయినా నీ పక్షంగా నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆయనను బట్టి ఏ భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా మనం ధైర్యము తెచ్చుకోగలం. దేవుడు నిన్ను రాజు చేయాలనుకుంటే నీ కిరీటం ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు. కిరీటం యుద్ధం గెలిచిన తర్వాత వస్తుంది. సో నేను రాజు అయిపోవాలని కానీ టింగ్ అని కిరీటం రాదు, ఫస్ట్ యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో నువ్వు విన్ అయితే నువ్వు రాజు అవుతావు. సో లైఫ్ ఇస్ ఆల్ దట్, అంతే కదా. నాకు ఇది కావాలి అనుకుంటే ఫస్ట్ దేవుడు నీకు అది ఇవ్వడు, దాని చుట్టూ ఆదిస్తాడు. యూ హావ్ టు ప్రూవ్ దేర్ అసలు నీకు అర్హుడువా కాదా. దట్ రిక్వైర్స్ అ సాక్రిఫైస్. అంటే ఇట్ విల్ టెస్ట్ యూ టు ద కోర్. దేవుడు ఏమంటే చెప్పండి, నువ్వేం విత్తుతావో చెప్పండి అదే కోస్తావు. బయట వాళ్ళు దాన్ని కర్మ అంటారు, బయట వాళ్ళు ప్రకృతి ధర్మం అంటారు. వీటన్నిటికి మించిన పదం చెప్పినా నువ్వు విత్తిందే కోస్తావు అన్నాడు దేవుడు. నువ్వు ఎదుటోళ్ళకి మంచి చేస్తూ వెళ్ళు, మంచిని కోస్తావు. ఎదుటోళ్ళని గాయపరుస్తే వెళ్ళు, గాయాన్నే కోస్తావు. ఎదుటోళ్ళకి భోజనం పెడితే వెళ్ళు, సమృద్ధి అనే పంటను కోస్తావు. నువ్వు ఏది ఎత్తుతావో చెప్పండి అదే కోస్తావు. ఎవరైతే యవనస్తులు మీ అందరికి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన మీద పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు బయటకు పోతున్నప్పుడు పర్మిషన్స్ అడగాలి. గాలి తిరుగుతాం, దేవుడు మమ్మల్ని దీవిస్తాడంటే కింద వేసి తొక్కేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మీ మీద పెద్దవారు ఎవరైనా ఉంటే పర్మిషన్స్ అడగాలి. మీరు ఎక్కడ అడుగుతున్నారు? పర్మిషన్స్ అడిగి బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. భయం ఉన్న వాళ్ళు ఉన్నారా? అడిగే వాళ్ళు ఉన్నారా? అడుగుతున్నాను. పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రైల్వే స్టేషన్లో కొన్ని మూమెంట్స్ చూస్తున్నప్పుడు, మనం మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కొన్ని మూమెంట్స్ చూస్తాం. వాళ్ళ పేరెంట్స్కి గుమ్మం దగ్గర ఉండి బాయ్ చెప్తారు, అగ్గించుకుంటారు. మమ్మీ వెళ్తున్నాను మమ్మీ, మళ్ళీ లాంగ్ జర్నీలో చదువుకుంటారు కదా, వెళ్తున్నాం మమ్మీ అని అగ్గిస్తారు. వెళ్తున్నాను డాడీ. ఎవరైతే గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాతయ్య వెళ్తున్నాం, నానమ్మ వెళ్తున్నాం అని చెప్తారు. అలా వెళ్తారు. ట్రైన్ ఇలా మూవ్ అవుద్ది. ఇలా మూవ్ అయిన వెంటనే ఈ తూరేగుల బ్యాచ్లో అని ఉంటారు, ఆడుతూ కూర్చుని ముచ్చట్లు పెడతారు. నడుగుతున్నాను, ఇప్పటి వరకు అమ్మా నాన్నకి బాయ్ చెప్పి లోపలికి వచ్చిన వెంటనే ఎవడో పనికి మాలిన ఎదవతో కూర్చొని మాట్లాడుతున్నావంటే నిన్నేమనాలి? చెప్పా చేయకుండా బండ్ల మీద తిరగడం, చెప్పా చేయకుండా రోడ్ల మీద తిరగడం, చెప్పా చేయకుండా అడుగుతున్నాను. చెప్పా చేయకుండా తిరిగితే నీ పేరెంట్స్ అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను పుట్టించిన దేవుడు మాత్రం నీ తాట తీస్తాడేమో అనుకో. ఒక చిన్న నిప్పు అడవిని ఎలాగైతే తగలెట్టేస్తాదో, ఈ నాలుగుతో మాట్లాడే చిన్న మాట ఆబ్రాహాం తగలెట్టేస్తాడు, సంఘాన్ని తగలెట్టేస్తాడు, స్నేహాన్ని తగలెట్టేస్తాడు, పచ్చని మనుషులు చిన్న మాటే. చిన్న చిన్న నిప్పు పచ్చని అడవిని ఎలా తగలెడుతుందో నీ మాటలే కదా ఈ రోజు ఇంత విడిపోవడానికి కారణం కాదు, ఇంత ఏడవడానికి కారణం కాదా? బైబిల్ అంటుంది, నీ మాట జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. అడవికి నిప్పు ఎంత ప్రమాదమో సమాజానికి నీ నాలుక, నీ మాట అంత ప్రమాదం. నువ్వు మార్చుకోకపోతే చాలా ప్రమాదం, నువ్వు మార్చుకోకపోతే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే అది ఇతరులను తగలెట్టడమే కాదు, చెప్పండి, నరకంలో నిలిపోతుంది. ఒక వ్యక్తితో అవసరం ఉంటే ఎంతవరకైనా కాళ్ళు పట్టేసుకోవడానికైనా రెడీ అయిపోతున్న ఈ సమాజం, అవసరం తీరిపోయిన తర్వాత జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఇచ్చే మనుషులు బహుశా చాలా మంది ఉన్నారేమో. అవసరాల కోసం వాడుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేయడం, అవసరాల అభిమానాలు ఆప్యాయతలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో నిజమైన స్నేహానికి నిర్వచనం దొరకట్లేదు. లోకం అంతా ఇలాగే ఉంది. ఎన్నోసార్లు పేపర్లో మనం చూస్తున్నాం, లేదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తూ ఉన్నాయి. స్నేహితులే మోసం చేశారని, స్నేహితులే వదిలిపెట్టేశారని, స్నేహితులే ఇబ్బందులు పాలు చేశారని, ఇలాంటివన్నీ చాలా మనం చూస్తున్నాం. నువ్వు ఇచ్చేంత వరకు కూడా, లేదా నువ్వు అన్ని విషయాల్లో వారి అవసరాలు తీర్చేంత వరకు కూడా నువ్వు చాలా మంచి వ్యక్తి వాళ్ళ హృదయాల్లో, వారి జీవితాల్లో. కానీ ఒక్కసారి మీరు నో అని చెప్పగానే ట్రూ కలర్స్ బయటకు వస్తూ ఉంటాయి. లోకం అంతా నేను విడిచిపెట్టే సమయం ఒకటి రావచ్చేమో. నువ్వు బాగా ప్రేమించే బంధువులు, తల్లిదండ్రులు, పిల్లలు, లేదా అంతవరకు కూడా స్నేహితులు అని చెప్పుకున్న వారు కూడా ఒకనొక పాయింట్లో నేను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. కానీ ఏ ట్రూ ఫ్రెండ్ విల్ నెవర్ లీవ్ యూ. నిజమైన స్నేహితుడు విడువకి ఏం చేస్తారట? ప్రేమిస్తాడు అనే సామెతల గ్రంథంలో కూడా మనం వచ్చినట్టు మనం చూస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, మై సన్, పేరెంట్స్ మాట్లాడినారు. వాళ్ళకి చదువు లేకపోయినా, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళకి ఏమీ లేకపోయినా, వాళ్ళు ఏమి లేకపోయినా వాళ్ళకి నో చెప్పకండి.
నీకు నచ్చకపోయినా నువ్వు చెప్పకండి, చేస్తాను డాడీ, చేస్తాను మమ్మీ, చేస్తాను. ఒకవేళ వాళ్ళు చెప్పేది అది ఉపయోగకరమైనది కాకపోతే ఎదిరించకండి, అర్థమైనా చెప్పండి. దీనివల్ల ఇలా టైం వస్తుంది, దీనివల్ల ఇలా మనీ వేస్ట్ అవుతుంది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీ మాటను వాళ్ళకన్నా బాగా ప్రపంచం ఎవడన్నా అర్థం చేసుకోగలరా? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇసుక్కోకండి, వాళ్ళ మీద కసురుకోకండి. అందుకే సామెతలు అంటుంది, లైఫ్ లో ఎవడ సక్సెస్ అవుతాడు, జీవితంలో ఎవడు ఎత్తుకెదుగుతాడు, జీవితంలో యెహోవా కార్యములు సమస్తము సమకూర్చి ఏ వ్యక్తిని దేవుడు దీవెనకరంగా మారుస్తాడంటే బైబిల్ చెప్తుంది, పేరెంట్స్ ని హానర్ చేసిన వాడిని, పేరెంట్స్ ని ఎవడైతే హానర్ చేస్తాడో వాడిని దేవుడు బ్లెస్ చేస్తాడు. చేసిన ప్రతి దానికి, పిల్లలు చేసిన ప్రతి దానికి జై జై కొట్టి సై అంటే మనం పేరెంట్స్ అవుతామా? హక్కులు ఇరిగిపోతాయని చెప్పాలి. పనికిమాల పనులు చేస్తే ఇరిసేస్తానని చెప్పాలి. ఈ రోజు మన ఇండియాలో కల్చర్ పోతుంది, అమెరికాలో ఎప్పుడో పోయింది, వెస్ట్రన్ కల్చర్లో ఎప్పుడో పోయింది. కొడుకులు కూతురు చేసిన ప్రతి దానికి మళ్ళీ చెప్తున్నాను, జైలు కొట్టకూడదు, కొట్టాలి. బైబిల్ ఎలా చెప్పింది, బెత్తము వాడకపోతే కుమారుడు చనిపోతాడని బైబిల్ ఉంది. బెత్తము వాడకపోతే నీ కుమారుడు చనిపోతాడు. బెత్తం వాడితే చచ్చిపోవాలి, కానీ బెత్తం వాడకపోతే చచ్చిపోవడం ఏంటండి? బెత్తం వాడితే చనిపోవాలి, బెత్తం వాడకపోతే చచ్చిపోవడం ఏంటి? బెత్తం వాడకపోవడం అంటే ఆడు నువ్వు కంట్రోల్లో పెట్టలేదంటే ఆడు చేసే పనులకి ఎవడేం చేయకూడదు, ఆడు చచ్చిపోతాడు. బెత్తం వాడు, బైబిల్ చెప్తుంది. పిల్లల్ని కొట్టొచ్చు, కొట్టడం అంటే సావు దెబ్బలు కాదు, భయం వచ్చేలా కొట్టండి. వాళ్ళకి భయం నేర్పించాలి, వాళ్ళ కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళ పాడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి తగలాల్సిన చోట తగలాలి. అన్నం పెట్టమని తెలియాలి, ప్రేమించమని తెలియాలి, బుజ్జగించమని తెలియాలి. పనికి మనల్ని నేస్తలేసామంటే డాడీ లేదు, మమ్మీ లేదు, లోపల గదిలేడెత్తమని చెప్పి తెలియాలి వాళ్ళకి. ట్రూలో ఏం కనబడుతుంది చెప్పండి. ఎప్పుడైనా మీరు గమనించండి, పిల్లలుగా ఎన్ని తప్పులు చేసినా వెంటనే 2 దెబ్బలు పడేసి మళ్ళీ సెంగులోకి లాక్కుండేది ఎవరో తెలుసా? మీ అమ్మే. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత తప్పు చేసినా మళ్ళీ నేను వెనక్కి నిలబెట్టి ఎదురు ఈదోలతో గొడవాడేది ఎవరు తెలుసా? మీ నాన్నే. మనకి ఈ ప్రేమ కళ్ళ కనబడదండి. హాయ్, గుడ్ మార్నింగ్, టిఫిన్ చేసావా అనగానే ఎంత కేరింగో నా మీద, టిఫిన్ చేశారని అడుగుతున్నారు. ఆడ ₹10 పని చేయండి, నీకు ఏది ఇవ్వడు, కానీ నీకేం నచ్చి తెలుసా? టిఫిన్ చేసావా అని అడిగింది కేరింగ్ అనుకుంటావు, చెత్త మాటలు కేరింగ్ అనుకుంటావు, రమ్యమైన మాటలు. పార్కుల్లో కూర్చుని గంటల గంటలు ఏం మాట్లాడుకుంటారు? భుజాలు తాక్కుని శ్వాస తగులుతుంటే కన్న పేగు పెంచు తెంచుకుని పుట్టిన ఆ తల్లిదండ్రుల్ని గరానాగా మోసం చేస్తూ, ఆ ఇంటిని ఈడి మోసం చేస్తూ, ఈ ఇంటిని ఈ పిల్ల మోసం చేస్తూ, ఈ మోసకరమైన అబద్ధపు పనులు చేస్తూ, ఈ మోసానికి పెట్టుకున్న పేరేంటండి? ప్రేమ. ఎవడన్నాడు ప్రేమని? దీని ప్రేమ అంటారా? దీని వైరాగ్యం అంటారా? దీని జీవితాలు అర్థం చేసుకుంటారని అడుగుతున్నాను. పతనానికి అడుగులు వేయడం అంటారు దీన్ని. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం ఆశీర్వాదం అండి. నీ చెయ్యి దీవించబడిన చెయ్యి అవుతుంది. హల్లెలూయా. ఇతరులకు ఆహారము చాలాసార్లు మనం ఏం తినాలి, మనోళ్ళకి ఏం పెట్టుకోవాలని ఆలోచిస్తాం కాదు. ఆకలితో ఉన్న వారిని కనబడితే వారికి స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్, నీ చెయ్యి చాపంతే గొప్ప దీవెన. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అది నువ్వు ఆకలిగా ఉండు, నువ్వు ఒకవేళ ఒక పూట భోజనం మాని ఆ భోజనం తీసుకెళ్ళి ఇంకెవరికైనా వీధిలో ఉన్న వారికి పెట్టు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ రోజు నాది అనుకుంటున్నది ఏది ఒక రోజు నాది కాదు. ఇది నిజమా అబద్ధమా చెప్పు. ఈ రోజు నాది అని గట్టిగా చెప్తున్నాను. ఈ ల్యాండ్ నాది, ఈ బంగారం నాది, ఈ చొక్కా నాది, ప్యాంట్ నాది, చీర నాది, బట్టలు నాది, ఇల్లు నాది, పిల్లలు నా వాళ్ళు, ఈ ఆస్తి నాది, ఈ అంతస్తులు నావి, ఈ పదవి నాది, ఈ ఉద్యోగం నాది, ఈ చదువు నాది, బ్యాంక్ బ్యాలెన్స్ నాది, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ శరీరం నాది. ఇంకా గట్టిగా చెప్పు, ఈ శరీరం నాది అంటే అప్పుడు మట్టి అంటది, నోర్మయ్ నీది కాదు నాది. మట్టిలోని పురుగులు అంటే నోర్మయ్ నీది కాదు మాది. ఆకలితో ఉన్నాం, తొందరగా పెట్టెలో పెట్టెత్తి తినేస్తాం. నువ్వేమో కోళ్ళు తినేసావు, మేకలు తినేసావు, అవి తినేసావు, ఇది తినేసావు, చేపలు తినేసావు, మెడతలు తినేసావు, ఏదో తినేసావు, చైనా వాళ్ళ కానీ తినేసావు. ఇప్పుడు పురుగులు అంటే ఇన్ని తిన్నావు కదా, బాగా బలిసి ఉన్నావు దా మేము తింటాం నిన్ను అంటది. అప్పుడు పెట్టిలో పెట్టగా నేను తినేస్తుంది, పురుగు తినేస్తుంది. ఇప్పుడు చెప్పి ఏది నీది? నాది నాదంటావు. ఏది పట్టుకొని ఒట్టిగా వచ్చావు, ఒట్టిగా పోతావు. నేను అదే చెప్తున్నా, ఎక్కువ బాగా సీరియస్ గా తీసేసుకోకండి జీవితాన్ని. ఇది చాలా చిన్నది. మనుషుడు ఒపీనియన్ ఎలా మారిపోతారు కదా. ఒక సెకండ్కి ఈడెంత చెడ్డోడు, నెక్స్ట్ సెకండ్కి ఈడెంత గొప్పోడు. మనుషుల ఒపీనియన్కి ఫీల్ అయిపోకండి. దేవుడు నీ గురించి ఏమంటున్నాడో అది చూడండి. మనుషులన్న మాటలన్నీ పట్టించుకుంటే జీవితంలో బ్రతకలేము, అవునా? మనుషులు నీ మీద వేసే నేరాలన్నీ పట్టించుకుంటే ఏమీ సాధించలేవు. మనుషులు ఒక సెకండ్ సూపర్ సూపర్ సూపర్, నెక్స్ట్ సెకండ్ వేస్ట్ వెళ్ళు. బీ వెరీ కేర్ఫుల్. అవసరం ఉన్నంత వరకు
అంతా నువ్వే అంటారు. అవసరం తీరిన తర్వాత నువ్వెంత నీ బ్రతుకెంత? పొగిడిన వాడే, ప్రేమించిన వాడే, నీకు సహాయం చేసిన వాడే, నీ కాళ్ళ కింద బ్రతికిన వాడే మళ్ళీ నీకు విరోధంగా తలెత్తవచ్చు. మనిషిని నమ్మొద్దు, ఏ మనిషిని నమ్మొద్దు. మనిషిని ప్రేమించు, మానవత్వం కలిగి జీవించు, మనిషిని మనిషిగా ప్రేమించు. అయితే మనిషిని మాత్రం నమ్మవద్దు. మనుషులతో జాగ్రత్త. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు, ఎవరికి భయపడింది? మై కింగ్ స్టిల్ లివ్స్. నీ రాజు ప్రతినిధి నువ్వు. ఆ కాన్ఫిడెన్స్ వేరు. నువ్వు నడుస్తా ఉంటే కుక్క నడుస్తుంది, సింహం నడుస్తుంది. తేడా తెలుస్తుంది కదా. నువ్వు యు ఆర్ కింగ్, ఎందుకంటే మీ నాయన కింగ్. దాట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్. ఆ ఫీలింగ్ వేరు. అలుగు, కొట్లాడు, పర్వాలేదు, ఎందుకంటే ఆయన నీ నాయన, నీ తండ్రి. నాయనా ఏంటిది అని చాలు. నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు. ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నిన్నన్న మాటలు నువ్వన్నా వదిలేస్తావు, ఆయన వదిలేడు, పట్టించుకొని కూర్చుంటాడు. అనండ్రా అనండి మీ సంగతి చెబుతానని. నువ్వు దులిపేసుకుంటావు, నువ్వు వదిలేస్తావు, మోషే వదిలేసినట్టు వదిలేస్తావు, కానీ దేవుడు వదిలేడు. అహరోను మీడియం తాట తీసినట్టు తీస్తాడు ఒక్కొక్కడు. దాగు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎదుటి వ్యక్తితో ఏదైనా అవసరం ఉంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎంతవరకైనా తెగిస్తారు వారిని బాధ పెట్టడానికి. స్వార్థము, సంకుచిత స్వభావం పెరిగిపోతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. ఒక చిన్న నింద నీ మీద పడగానే, ఒక చిన్న ఒంటరితనం గుండా నువ్వు వెళ్లాల్సి వచ్చినప్పుడు, లేదా ప్రజలు నేను రిజెక్ట్ చేసినప్పుడు, నీకు క్యాలిబర్, నీ ఓల్ట్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఎందుకు కృంగిపోతున్నావు? మనుషులు కాదు కదా నీకు విలువనిచ్చేది. ఈ రోజు మనుషులు దండలేసి రేపు నిందలేస్తారు. అదేమన్నా ఆశ్చర్యపడే విషయమా? ఈ రోజు నిన్ను బాగా పొగిడిన వాడే, ఏదో అవసరం ఉందని నిన్ను పొగిడిన వాడే రేపొద్దు నేను రెడీ రోడ్డు మీద తీసుకొచ్చి అవమానించే పరిస్థితులు రావా? వస్తాయి. మనుషుల ఒపీనియన్స్ మీద, వాళ్ళ యొక్క వాలిడేషన్స్ మీద ఎందుకు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? ట్రస్ట్ గాడ్. నీ మీద నిందలేసి, అవమానాలేసి, భయంకరంగా నీ గురించి మాట్లాడి, నిన్ను సమాజంలో చెడ్డ చేయాలని ప్రయత్నం చేసి ఎంతో మంది నిన్ను విడిచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనుషులందరూ నేను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇన్ఫాక్ట్ నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో, వారు లేకుండా ఉండలేనంటావో, వారు కూడా ఏదో. డియర్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, ప్రియమైన తమ్ముడు చెల్లి, యవ్వన కాలంలో శోధనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. అంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉండవా? ఉంటాయి. చిన్నపిల్లలకు ఉండవా? ఉంటాయి. ఏ వయసులో ఉండే శోధనలు ఆ వయసులో ఉంటాయి. అయితే యవ్వన కాలంలో కొన్నిసార్లు శోధనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో యవ్వన కాలంలో కాడి మోయట నరునికి, నువ్వు యవ్వన కాలంలో పరిశుద్ధంగా బ్రతుకు. యవ్వన కాలంలో నీ హృదయాన్ని దేవునికి సమర్పించి రక్షణ పొంది ఆయన కొరకు జీవించు. యూ హ్యావ్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్. ఆశీర్వాదకరమైన భవిష్యత్. డోకా ఉండదు ఇంకా నీ భవిష్యత్తుకు. నీ యవ్వన కాలంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించి, శోధనను దేవుని శక్తి మీద ఆధారపడి నువ్వు సహించి జయించే వ్యక్తివైతే, నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం వెంటపడి, బాధపడి, ఏడ్చి, టైం వేస్ట్ చేసి ఆరోగ్యం కోల్పోవడం కంటే, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే యేసయ్య ప్రేమను ఒకసారి గుర్తు చేసుకొని ముందు దేవుని ప్రేమకు జీవితాన్ని అప్పగించుకుంటే, నిన్ను సరిగ్గా ప్రేమించే వాళ్ళెవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్లోకి. ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళరు. ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారన్నమాట. హల్లెలూయా. కొంతమంది ప్రేమించినట్లుగా ప్రేమించి ఇలా దగ్గరికి చేసుకొని ఆ ప్రియుడినో ప్రియురాలినో కత్తితో వెనక నుండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ప్రేమను నటించేవారు చాలా మంది ఉన్నారు. ఏదో ఆశించి ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రేమిస్తున్నాం అని మాటలు చెప్పి మనిషి దగ్గరకు వెళ్ళిన తర్వాత, వివాహం అయిన తర్వాత నిజ స్వరూపాన్ని బయట పెట్టి తాను పెళ్లి చేసుకున్న భార్యనో భర్తనో వేధిస్తూ ఒక నరకాన్ని చూపిస్తున్న వారు కూడా చాలా మంది ఈ సమాజంలో ఉన్న ఈ దినాలలో మనకు కౌగిలింతనిచ్చేవారు, మనకు ఆదరణ ఇచ్చేవారు, మనకు ప్రేమ అందించేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా యేసయ్యే. ఏది చూడాలనుకుంటే అది చూసేయడం ఇంద్రియ నిగ్రహం కాదు. నోటికి ఎంత వస్తే అది మాట్లాడడం ఇంద్రియ నిగ్రహం కాదు.
అందును బట్టే క్రైస్తవుడు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. మన జ్ఞానేంద్రియాలు ఏం చేయబడాలట? సాధకం చేయబడాలట. కొంతమంది అంటూ ఉంటారు, తిట్టాలనిపించిందని తిట్టేశానండి, సారీ అండి అంటారు చాలామంది. నువ్వు ఆ సారీ చెప్పే లోపలనే చాలా మందిని పోగొట్టేసుకున్నావు, నీ జీవితంలో హర్ట్ చేసేసావు చాలా మందిని. ఆ గాయాలు అంత త్వరగా మానేవి కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఏమనుకోకలే సారీ అనకండి, తప్పది. మాట్లాడే ముందే కంట్రోల్గా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అదే, సెల్ఫ్ కంట్రోల్.